నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను సంగీత. స్టార్ లేడీ సమంత ఓపెన్ గా మాట్లాడుతుంది. పలు విషయాల్లో సమంత తన అభిప్రాయం గుండె బద్దలు కొట్టింది. ఒక మూవీ సక్సెస్ లో హీరో పాత్ర ఎంత ఉంటుందో హీరోయిన్ పాత్ర కూడా అంతే ఉంటుంది. అలాంటప్పుడు హీరో హీరోయిన్ రెమ్యూనరేషన్ మధ్య అంత వ్యత్యాసం ఎందుకుంటుందని ఆమె ప్రశ్నించారు. కెరీర్ లో ఎదుగుతున్న క్రమంలో సమంత ఇలాంటి కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ అయింది. కారణం, అలాంటి కామెంట్స్ ఆమె కెరీర్ ని దెబ్బతీయొచ్చు. స్టార్స్ నొచ్చుకొని అనాధికారికంగా బ్యాన్ చేస్తే కెరీర్ ముగిసినట్లే. కానీ సమంత నిర్భయంగా తన మనసులో ఉన్న మాట బయటపెట్టింది. అలాగే సమంత ఓ సందర్భంలో ఆమె లవ్ స్టోరీని ఉద్దేశించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. సమంత మాట్లాడుతూ, సావిత్రి జీవితం నాకు పెద్దగా తెలీదు. మహానటి మూవీ షూటింగ్ సమయంలో సావిత్రికి సంబంధించిన చాలా విషయాలు నాకు తెలిసొచ్చాయి. సావిత్రి మాదిరిగా నేను కూడా ప్రేమలో మోసపోయేదాన్ని. కొంచెంలో తప్పుకున్నాను, లేదంటే నా జీవితం మరో సావిత్రిలా అయ్యేది అన్నారు. సావిత్రి జెమినీ గణేష్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఆయన మరొక మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. అది తెలిసిన సావిత్రి మానసిక క్షోభకు గురైంది. చివరి రోజుల్లో జీవోత్సవంలా బ్రతికింది. అతన్ని వదిలించుకోలేకపోతే నా జీవితం కూడా దుర్భరం అయ్యేదని సమంత అన్నారు. ఈ వ్యాఖ్యలు హీరో సిద్ధార్థ్ ని ఉద్దేశించి ఆమె చేశారనే వాదన ఉంది. సమంత, సిద్ధార్థ్ కలిసి జబర్దస్త్ అనే మూవీ చేశారు. 2013లో విడుదలైన ఈ చిత్రానికి నందిని రెడ్డి డైరెక్టర్. జబర్దస్త్ మూవీ సెట్స్ లో సమంత, సిద్ధార్థ్ ప్రేమలో పడ్డారని వినికిడి. అయితే సిద్ధార్థ్ మంచివాడు కాదు, అతనికి దూరంగా ఉండమని సమంతను సన్నిహితులు హెచ్చరించారట. కొన్నాళ్లకు సిద్ధార్థ్ క్యారెక్టర్ అర్థం చేసుకున్న సమంత బ్రేకప్ చెప్పిందని టాలీవుడ్ టాక్. ఇక 2017లో సమంత హీరో నాగ చైతన్యను వివాహం చేసుకుంది. వీరి బంధం కూడా సవ్యంగా సాగలేదు. కారణం తెలియదు, కానీ ఇద్దరి మధ్య మనస్పర్ధాలు తలెత్తాయి. 2021 అధికారికంగా విడాకుల ప్రకటన చేశారు. ప్రస్తుతం సమంత సింగిల్ స్టేటస్ మెయింటైన్ చేస్తోంది.